ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మేల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. మరి ఒక శనివారం ఈ ఉపవాస ప్రార్థన కూడికలు కొందరు ఉపవాసం ఉండొచ్చు, కొందరు ఉండకపోవచ్చు, అది కాదు. ఏది ఏమైనా దేవుని వాక్యాన్ని వినాలనే ఆసక్తితో వచ్చిన మీ అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి శనివారం మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి అంశం రక్షితుడు వెనుకకు జారిపోతే అనే ఈ టాపిక్ గురించి మనం గత కొద్ది వారాలుగా ధ్యానం చేసుకుంటూ వస్తాం. రక్షించబడిన వాడు అంటే ఎవరు? వెనుకకు జారిన వాడంటే ఎవరు? వెనుకకు జారిన వారిని ఎవరిని మనం అనకూడదు. ఈ విషయాలు ధ్యానం చేసుకున్నాం. అలాగే మానవులు రెండు రకాలు. ఒకటి ప్రకృతి సంబంధులు, రెండవది ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధుల్లో మళ్ళీ రెండు రకాలు ఉంటారు. ఒకటి శరీర స్వభావం కలిగిన వాళ్ళు, రెండు ఆత్మ స్వభావాన్ని కలిగిన వారు. దేవుని నుండి వెనుకకు జారినటువంటి స్థితి కలిగిన వాళ్ళకి కలిగేటువంటి వాళ్ళలో ఉండేటువంటి లక్షణాలు ఏంటో చెప్పుకున్నాం. వెనుకకు జారిన వాళ్ళలో కూడా మూడు రకాలైన వారు ఉంటారు అని చెప్పాం. ఒకటి, మేము వెనుకకు జారిపోయాము అనే విషయం వాళ్ళకి తెలియదు. రక్షణ పొందిన క్రొత్తలో దేవుని వాక్యాన్ని ఎక్కువ చదివేవాళ్ళు. ఇప్పుడు అసలు వాక్యం అంటే ఆలోచనే లేదు. ఎక్కువసేపు ప్రార్థించేవారు, అసలు ప్రార్థనే లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. ఒకప్పుడు ప్రార్థన చేస్తే మన మనస్సు దేవుని పైన కేంద్రీకృతమై ఉండేది. ఇప్పుడు ప్రార్థనలో ఉంటూ నోటుతో ప్రార్థన వల్లిస్తూ మన మనస్సు దేశ సంచారం చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఇతరులు నిన్ను ఆయాసపెట్టినప్పుడు, నిన్ను దుఃఖపెట్టినప్పుడు, నీకు నష్టాన్ని కలిగించినప్పుడు క్షమించావు, ప్రేమించావు. ఇప్పుడు చిన్ని చిన్ని తప్పులు కూడా భూతద్దంలో పెట్టి చూసి పెద్దదిగా చేసి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమను ద్వేషంగా మార్చేసుకున్నావు. ఒకప్పుడు ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా ధైర్యంగా తట్టుకుని నిలబడిన నీవు ఈరోజు చిన్ని చిన్ని శ్రమలకి, బాధలకి, కష్టాలకి నెమ్మదిని పోగొట్టుకుంటున్నావు, విసిగిపోతున్నావు. ఒకప్పుడు దేవుణ్ణి కనపరిచే నీవు ఇప్పుడు నీ స్వఘనతను కోరుకుంటున్నావు. ఒకప్పుడు దేవునిపైనే కేంద్రీకరించే నీ మనస్సు ఇప్పుడు పాపంపై లగ్నం. ఇలాగా చాలామంది చాలా పరిస్థితుల్లో వెనకకు జారిపోయాం అనేటువంటి ఆలోచన ఉండదు. ఆ స్థితి వాళ్ళు గుర్తెరగదనమాట. రెండవ రకం, నేను దేవుని నుంచి వెనక్కి జారిపోతున్నాననే విషయం గ్రహింపులో ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి అంతటిని తీసుకుని నా ఆస్తిలో భాగం నాకు ఇచ్చేయి అన్నాడు. ఎందుకు ఇచ్చేయమన్నాడు? అదంతా కూడబెట్టుకుని దూరదేశానికి వెళదాం, స్వేచ్ఛగా బ్రతుకుదాం. ఆడి ప్లాన్ అది మొదటి నుంచి. అంటే వాడు దిగజారిపోయాడనే విషయం వాడికి తెలిసి ఇవన్నీ కూడబెట్టుకుని కొంతకాలం తండ్రి దగ్గరే ఉన్నాడు, అన్న దగ్గరే ఉన్నాడు. కొన్ని దినాలైన తర్వాత అక్కడి నుంచి, అంటే వాడి శరీరం ఒక చోట ఉంది, ఆత్మ ఒక చోట ఉందన్నమాట. దిగజారిపోతున్నాను, వెనుకకు జారిపోయాను అనే గ్రహింపు ఉంటుంది. అది రెండో రకం. మూడో రకం,
ఇక వెనకకు జారిపోయాక వాళ్ళ క్రియల్లో వాళ్ళ పాపాలు బయటపడతా ఉంటాయి. క్రియారూపం ధరిస్తుంది అనమాట. మనసులో ఉన్నటువంటి ఆలోచనలు క్రియారూపం ధరిస్తుంది. అది మూడో రకం, వెనకకు జారిపోయిన వాళ్ళు. ఆ కోవకి చెందినటువంటి వాళ్ళు చేసే పాపాలేంటో దాని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇంకా వెనుకకు జారిపోవడానికి గల కారణాలేంటో చెప్పాం. మళ్ళీ అవన్నీ వివరించడానికి టైం సరిపోదు. వెనుకకు జారిపోవడానికి గల కారణాలు ఒకసారి గుర్తు చేస్తే మంచిదని నా అభిప్రాయం. తప్పుడు రక్షణ అభిప్రాయం, రక్షణ అనుభవం. ఎవరో బలవంతం చేస్తే బాప్తీసం పొందడం, నరకం ఉందంటే యేసుప్రభుని నమ్మకపోతే నేను నరకంలో పడిపోతానేమో అనే భయంతో అప్పటికప్పుడు బాప్తీసం తీసేసుకోవడం. నేను చూశాను చాలామందిని ఎలాంటి వాళ్ళని, నా అనుభవంలో నేను చాలామందిని చూశాను. ఇలాంటి ఫోర్స్డ్ వెనకాల తల్లిదండ్రులు కొంతమంది బాప్తీసం తీసుకో అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ హృదయంలో మార్పు కలగకుండా ఏదో ఒక భయం చేతో లేకపోతే ఏదో ఒక ఫోర్స్ చేతో వాళ్ళు బాప్తీసం పొంది రక్షణ పొందితే అలాంటిది తప్పుడు రక్షణ అనుభవం అనమాట. అలాంటి వాళ్ళు త్వరగా జారిపోయే అవకాశం ఉంటుంది. దేవుని వాక్యానికి విధేయత చూపకపోయినా వెనక్కి జారిపోతాం. మన సమర్పణ, రక్షించబడినటువంటి వ్యక్తి పూర్తిగా తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. అరాకొరగా మన సమర్పణ ఉన్నా వెనక్కి జారిపోతాం. మన స్వనీతి, చాలాసార్లు దేవుని నీతిని పక్కన పెట్టి మన స్వనీతి గురించి అతిశయపడతా ఉంటాం. నేను దేవుడికి ఇన్ని కార్యాలు చేశాను, దేవునికి ఎంతమంది ఆత్మను రక్షించాను, ఎన్ని కానుకలు ఇచ్చాను, ఎన్ని మీటింగ్లు పెట్టించాను అని స్వనీతి కార్యాలు. స్వనీతి కార్యాల వల్ల చాలాసార్లు మన స్వనీతి కార్యాల వల్ల. నెక్స్ట్, కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళని బట్టి కూడా కొన్నిసార్లు మనం వెనక్కి జారిపోతాం. చాలాసార్లు దైవ సహవాసం కంటే భక్తులతో ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటాం. అది కూడా తప్పే. దేవునితో ఎక్కువ సహవాసం చేయాలి, భక్తులతో సహవాసం చేయకూడదు అంటలేదు నేను. భక్తులతో నువ్వు చేసే సహవాసం కంటే, వాళ్ళతో గడిపే సమయం కంటే ఎక్కువ సమయం నువ్వు దేవునితో గడపాలి. ఇంకా చాలాసార్లు విశ్వాసుల సహవాసం కంటే అవిశ్వాసుల సహవాసాన్ని కోరుకోండి. చాలామంది రక్షణ పొందిన వాళ్ళు ఎప్పటికీ రచ్చబండల దగ్గర, విగ్రహారధికులైన అన్యులైన స్నేహితుల దగ్గర ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా వెనక్కి జారిపోయే ప్రమాదం ఉంటుంది. నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మీయ జీవిత నిర్మాణం సమపాళ్లలో ఉండకపోయినా, అంటే దేవుని వాక్యం చదవడం, ప్రభు సన్నిధిలో గడపడం, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం, ఈ మూడు సమపాళ్లలో ఉండాలి. ఈ మూడు సమపాళ్లలో ఉండనప్పుడు కూడా మనం వెనక్కి జారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇంకా చాలామంది అప్పుడెప్పుడో నేను రక్షణ పొందిన కొత్తలో ఎన్ని పనులు చేశాను అండి అంటుంటారు. గతించిన అనుభవాల మీద ఆధారపడి వాటి గురించి అతిశయిస్తూ ఇప్పుడుందా ఆ పరిస్థితి అంటే ఇప్పుడు లేదు అని చెప్పచ్చు. ఒకప్పుడు ప్రేమ ఉండేది, ఇప్పుడు ప్రేమ ఉందా? ఒకప్పుడు క్షమించే గుణం ఉండేది, ఇప్పుడు క్షమించే గుణం ఉందా? ఒకప్పుడు ఎంతోమందికి సువార్త చెప్పావు, ఇప్పుడు చెప్తున్నావా? ఒకప్పుడు గంటల కొద్దీ ప్రార్థించావు, ఇప్పుడు చేస్తున్నావా? ఒకప్పుడు అధ్యాయాలు కూర్చుని చదివేసేవాడు, ఇప్పుడు చదువుతున్నావా? గతించిపోయిన అనుభవాల గురించి చెప్తారు. నేనంటే బైబిల్ 20 సార్లు చదివేశాను, ఇప్పుడు చదువుతున్నావా? అదే కంటిన్యూషన్ ఎప్పటికీ కొనసాగుతుందా? గతించిన అనుభవాలు, నేను ఎలా చేశాను అలా చేశాను అనుకుని అదేదో భక్తి పరిపూర్ణం అయిపోయినట్టు, అక్కడతో భక్తి ఆగిపోయినట్టు, ఇంకా అక్కడి నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఒక 20 సార్లు నేను బైబిల్ చదివితే ఇంకా చదవక్కర్లేదు అన్నట్టు. ఎన్నిసార్లు చదివినా చదువుతానే ఉండాలి. చదివిన ప్రతిసారి నీతో మాట్లాడుతుంది దేవుని వాక్యం, ఎందుకంటే జీవం కలిగింది. ఇంకా శక్తికి మించిన కార్యాలు, దేవుని మహిమార్థమై చాలామంది శక్తికి మించిన కార్యాలు చేస్తారు. అది కూడా వెనక్కి జారిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా సోమరితనం, శరీర సంబంధమైన సోమరితనం, ఆత్మ సంబంధమైన సోమరితనం, మనస్సు సంబంధమైన సోమరితనం. శరీర సంబంధమైన సోమరితనం, ఆత్మల రక్షణార్థమైన నువ్వు పని చేయలేవు. మనస్సు సంబంధమైనటువంటి సోమరితనం, దేవుని వాక్యాన్ని ధ్యానించలేవు. ఆత్మ సంబంధమైన సోమరితనం, నువ్వు ప్రార్థన చేయలేవు. ఇంకా కొన్నిసార్లు దేవుడు క్షమించిన పాపాలు క్షమించబడ్డాయా లేదా, ఇది ఒక డౌటు. ఇలాంటి వాళ్ళు కూడా వెనక్కి జారిపోయే అవకాశం ఉంటుంది.
ఇలాంటి వాళ్ళు కూడా వెనక్కి జారిపోతారు. దేవుడిచ్చినటువంటి తలాంతుల్ని సరిగా వినియోగించుకోకపోవడం వల్ల కూడా పాత ఆదాము స్వభావం ఉంటుంది. అయితే ఈ పోరాటంలో మనం దేవుని ఆత్మచేత పాత ఆదాము స్వభావాన్ని మనం క్రమంగా అంతరింప చేయాలి. మొదటి ప్రేమ చల్లారిపోవడం ఇది కూడా ఒక కారణం. అలాగే వెనక జారిపోయిన వాళ్ళ బలహీనతల గురించి ఇద్దరు భక్తుల గురించి చెప్పుకున్నాం. ఒకళ్ళు ఆస, రెండో వాడు రాజు అయిన సౌలు. వాళ్ళిద్దరి జీవితాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇంకా వెనుకకు జారిన వారికి సంభవించే నష్టాలేంటో కూడా చెప్పుకున్నాం. వెనుకకు జారిన వారికి ఉండేటువంటి నష్టాలు, వాళ్ళకి కలిగే నష్టాలు, వాళ్ళ వ్యసనాల గురించి చెప్పుకున్నాం. వెనుకకు జారిపోయిన వారి యొక్క వ్యసనాలు. ఇంకా మనం దేవుని కృపలో ఎదుగుతూ ఉండాలి, వెనక్కి జారిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో చెప్పుకున్నాం. రక్షణ గురించి నిశ్చయత కలిగి ఉండాలని, ప్రతిదినం మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలని, రాత్రి పడకకు వెళ్ళక ముందు మన జీవితాన్ని దేవుని వాక్య పరిశోధనకు వశపరుచుకోవాలని, అనుదినం దేవుని వాక్యాన్ని చదవాలని, ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్య పెట్టకూడదండి. మన శరీరం, ఆత్మ, మనస్సు ఇవన్నీ పరిశుద్ధంగా ఉంచుకోవాలి. శోధనల్లో నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ శోధనలో మనకు జయం లభించేటట్లు మనం ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి. తొట్టిల్లిపోతామేమో, పడిపోతామేమో అనే భయం ఎప్పటికీ మనలో ఉండకూడదు. తరచుగా జరుగుతున్నటువంటి కూడికల్లో, దేవుని సహవాసాల్లో మనం ఏకీభవించాలి. నీకు అవకాశం దొరికినప్పుడల్లా నీ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. కష్టతరమైన ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని చిత్తం జరిగించడం కష్టమే, అయినా సరే దేవుని చిత్తాన్ని జరిగించడానికి, నెరవేర్చడానికి సంసిద్ధులుగా ఉండాలి. మన జీవితాన్ని దైవ లక్షణాలతో విస్తరింపనివ్వాలి. అప్పుడే మనం దేవుని కృపలో ఎదగలం. అయితే ఇవన్నీ విన్నాం మనం. కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలు కూడా ఉంటాయి. ఆ ప్రశ్నలు ఏంటో మీ మనసులోకి వచ్చి ఉంటాయి, కానీ అడగడానికి కొన్నిసార్లు సంశయిస్తూ ఉంటాం. ఏం అడిగితే ఏమనుకుంటారు. అయితే ఆ ప్రశ్నలు ఏంటో నేనే అడిగి దాని జవాబు బైబిల్లోంచి మనం పొందుదాం. మొదటి ప్రశ్న, పాపము నుండి విమోచించబడుట ద్వారా రక్షించబడిన వ్యక్తి తిరిగి పాపం చేస్తాడా? పాపం నుంచి విమోచించబడి దేవుని ద్వారా రక్షణ పొందిన వ్యక్తి తిరిగి పాపం చేస్తాడా? యోహాను గారు మొదటి పత్రికలో, పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బేజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఈ వచనాన్ని బట్టి దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బేజము నిలుస్తుంది. బేజం అంటే విత్తనము, దేవుని బేజం అన్నమాట. దేవుని బేజము ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బేజం నిలుస్తుంది కాబట్టి వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కాబట్టి పాపము చేయజాలడు అని రాయబడింది. అంటే పాపం చేయడానికి తెగించడో. చేయజాలడు అంటే అర్థం ఏంటి? పాపం చేయడానికి తెగించలేడు. అయితే రక్షించబడిన అనేకుల్లో చిన్న చిన్న పాపాలు కనిపిస్తూనే ఉన్నాయి కదా.
అలాంటప్పుడు ఈ వాక్యం ఎలా సత్యం అవుతుంది? ఈ వాక్యం ఎలాగా సత్యం అవుతుంది? రక్షించబడిన వాళ్ళలో కూడా మనం చిన్న చిన్న పాపాలు చూస్తున్నాం కదా, మరి ఈ వాక్యం ఎలా సత్యం అవుతుంది? పాపము చేయడు, చేయజాలడు అనేది దీన్ని మనం గ్రహించుకోవాలి. మొదటిది ఏంటంటే, రక్షించబడిన వాని యందు దేవుని స్వభావం ఉంటుంది. దేవుని స్వభావం ఉంటుంది. అతడు ఆ దేవుని స్వభావంతో పాపం చేయకుండా ఉండగలడు. పాపం చేయకుండా ఉండగలడు. అందుకే అంటాడు కదా, పేతురు రాసిన పత్రికలో 2వ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, దేవ స్వభావంలో మీరు పాలివారవ్వాలి అంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే, బుద్ధిపూర్వకంగా పాపం చెయ్యడు. బుద్ధిపూర్వకంగా పాపం చేయడు. రెండవది, ఒకవేళ అప్రయత్నంగా పాపంలో పడిపోతే పాప పరిహారం కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రెండు విషయాలను మనం బాగా ఆలోచించాలి. రక్షించబడిన వ్యక్తి పాపం చేయకుండా ఉండగలడు. దానికి గల కారణాలంటే చెప్దాం. పాపాన్ని నుండి భద్రపరచబడుటకు గాను తగిన ఏర్పాటును దేవుడు ముందుగానే చేశాడు. ఒక విశ్వాసి పాపం నుండి భద్రపరచబడడానికి, పాపాల్లోనికి పడిపోకుండా, పాపానికి దూరంగా ఉండడానికి, పాపమును తనలో ప్రవేశించకుండా భద్రపరచబడి ఉండడానికి తగిన ఏర్పాటును దేవుడు ముందే చేశాడు. అవి ఏంటంటే, ఒకటి నూతన స్వభావం. నూతన స్వభావం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడు. వాగ్దానాలు అంటున్నాడు అక్కడ. ఏమంటున్నాడు? దేవ స్వభావములో పాలి భాగస్థులు. దేవ స్వభావమందు పాలు పొందాలి. దేవ స్వభావంలోనికి మార్చబడాలి. ఈ దేవ స్వభావంలోనికి రక్షించబడిన వ్యక్తి మార్చబడడానికి దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానంలో ఒకటి రక్షకుడైన యేసుక్రీస్తు. ఆ వాగ్దానంలో మరొకటి పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి దేవుడు తన పరిశుద్ధ స్వభావంలో మనం కూడా పాలిభాగస్థులం అవ్వాలని ఈ వాగ్దానాలు తగిన సమయంలో నెరవేర్చాడు. పాత స్వభావం పాపం చేయడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. నూతన స్వభావం, దేవుడిచ్చిన నూతన స్వభావం, దాని మీద పోరాటం పెట్టుకుని పోరాడి నూతన స్వభావం జై జీవితాన్ని ఇస్తుంది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటాడు. నూతన ఆదాము, కడపటి ఆదాము అయినటువంటి నూతన ఆదామైన యేసుక్రీస్తు, ఆయన యొక్క పరిశుద్ధ స్వభావం భక్తుని హృదయాల్లో దేవుడించినటువంటి బీజం అన్నమాట. ఒక వ్యక్తి నూతనంగా జన్మించినప్పుడు, అందుకే ప్రభు చెప్తారు కదా, ఎవరితో? నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అంటాడు. కాబట్టి ఈ బీజం, దైవ స్వభావం అనే యేసుక్రీస్తు యొక్క బీజం మనలో ఉంది. కాబట్టి మనం పాపం చేయకుండా ఉండగలం.
రెండవది, రాతి గుండె ఒకప్పుడు మందే. రాతి గుండె. ఇశ్రాయేలీయుల విషయంలో ప్రభువు ఆ మాట తెలియపరుస్తారు. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతాను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించువారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మను చేసేదను. ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలు గుండె ఎలాంటిదంట? రాతి గుండె. ఏమంటున్నాడు ఆయన? రాతి గుండె మీలో నుంచి తీసేసి మాంసపు గుండె మీకు ఇస్తాను అంటున్నాడు. మాంసపు గుండె మీకు ఇస్తాను. ఇశ్రాయేలు ఎంత కఠినులు అంటే చాలా అన్నమాట, చాలా కఠినులు. వాళ్ళని ఎంత శ్రమ పెట్టినా, వాళ్ళ మీదకి, వాళ్ళ దేశం మీదకి ఎంత నాశనాన్ని, నష్టాన్ని కలగజేసినా, ఒక ప్రక్క దేశం బబులోను రాజు వచ్చి మందిరాన్ని పడేసి కాల్చేసి యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారాన్ని చాలా చోట్ల పడగొట్టేసి అక్కడ ఉన్నటువంటి రాజుల్ని, పనికొచ్చే వాళ్ళందరినీ వాళ్ళ దేశానికి తీసుకుపోయి పేదల్ని, బలహీనుల్ని వదిలేసి వెళ్ళాడు. వాళ్ళతో ఉన్నాడు ఇర్మియా, వాళ్ళతో ఉన్నాడు. వాళ్ళు వచ్చి అడిగారు, ఏమయ్యా ఇర్మియా, ఏం చేయమంటావు? ఇక్కడే ఉండమంటావా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోమంటావా అని అడిగారు. ఇక్కడే ఉండమంటావా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోమంటావా? ప్రభుని అడిగి చెప్పు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి ప్రయాణం అయిపోయారు. వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి ప్రయాణం అయిపోయారు. ప్రభుని ఏదో మాట వరుసగా అడిగారు అంతే. ఆయన వింటారా? వినరు. ఆయనేం చెప్పాడు? మీరు ఈ దేశంలో ఉండండి, మిమ్మల్ని బ్రతకనిస్తాను, మీరు బాగుంటారు, ఆరోగ్యం పొందుకుంటారు, క్షేమంగా ఉంటారు అని చెప్పాడు. అయినా సరే ఆయన మాట వినకుండా వెళ్ళిపోయారు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు ఐగుప్తు దేశంలో మిగ్దోలు, తపహనేసు, నోపు, పత్రోసు, ఇవి ఐగుప్తు దేశంలో ఉండేటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి దేవుని వాక్కు వచ్చి ఇర్మియాతో మాట్లాడింది. మీరు నన్ను విడిచిపెట్టేశారు, నేను రప్పించినటువంటి కీడంతా కూడా మీరు కనులారా చూశారు. ఎంత కీడొచ్చినా సరే మీరైనా మీ పితరులైనా ఎరగనటువంటి అన్ని దేవతలు మీరు అనుసరిస్తూ, పూజిస్తూ, వాటికి ధూపం వేస్తూ, ఎలాంటి దోషాలన్నీ చేసి నాకు కోపాన్ని పుట్టించారు. ఇప్పుడేమో ఆ దేశం నివాసులు లేకుండా పాడైపోయింది కదా. నేను పెందలకడే లేచి చాలామంది ప్రవక్తల్ని, నా సేవకులందరినీ మీ దగ్గరికి పంపుతూ వచ్చాను. నాకు అసహ్యమైన, హేయమైన కార్యాలు మీరు చేయకండే అని నేను చెప్తూ వచ్చాను, కానీ వినలేదు. అన్ని దేవతలకు ధూపం వేయడం మానలేదు, తమ దుర్మార్గతను వాళ్ళు విడవలేదు, నా మాటలకి చెవి ఒగ్గలేదు. అందుకే నా ఉగ్రత అంతా, నా కోపమంతా యోధా పట్టణం మీద, యెరూషలేములో కుంపరించబడింది. అవి పాడైపోయినాయి, ఇప్పుడు ఎడారులు అయిపోయినాయి.
ఏమీ శేషం లేకుండా స్త్రీలు, పురుషులు, శిశువులు, చంటి బిడ్డలు నిర్మూలన చేయబడినట్లుగా. ఇదంతా కూడా ఇలా నిర్మూలించబడడానికి గల కారణం మీ తప్పిదాలే. మీకు మీరే మీ నాశనాన్ని తెచ్చుకున్నారు. భూమి మీద ఉన్నటువంటి జనులందరిలో మీరు దూషణ పాలైపోయారు, తిరస్కరించబడ్డారు. అయితే ఇప్పుడేమో ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోయారు. మీరు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి ఐగుప్తు దేశంలో అన్ని దేవతలకు ధూపార్పణ చేస్తున్నారు. ఏంటి ఇంకా మీరు మారరేంటి? ఇంకా మీరు ఇలాగే చేస్తూ నాకు ఎందుకు కోపం పుట్టిస్తున్నారు? ఇప్పటికీ దేని మనసు మీకు రాలేదే? ఇప్పటికీ నాకు భయపడలేదు. మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా పోయారు. కాబట్టి ఐగుప్తు దేశంలో కాపురం ఉందామని అక్కడికి వెళ్ళారు కదా, అలా వెళ్ళాలని నిశ్చయించుకున్నారు కదా. వాళ్ళందరూ ఐగుప్తు దేశంలో చచ్చిపోతారు. అల్పులేమి, గనులేమి వాళ్ళందరూ కూలిపోతారు. ఖడ్గం చేత, క్షామం చేత చచ్చిపోతారు. శాపాస్పదంగా, భీతి పుట్టించేవారుగా, దూషణ పాలయ్యేటట్లుగా, తిరస్కారం నొందేవారుగా నేను చేసేస్తాను. యెరూషలేమును నేను ఎలా శిక్షించానో అలాగే ఐగుప్తు దేశంలో నివసిస్తున్నటువంటి మిమ్మల్ని కూడా నేను ఖడ్గం చేత, క్షామం చేత, తెగులు చేత శిక్షిస్తాను. మళ్ళీ తిరిగి మేము వచ్చి ఐగుప్తు దేశంలో మేము తిరిగి వచ్చి యెరూషలేముని సొంతం చేసుకుంటాం, అప్పటిదాకా ఐగుప్తు దేశంలో ఉంటాం, అందుకే అక్కడ ఉండడానికి వెళ్ళామని చెప్పి అనుకున్నారు కదా మీరు. శాసనం ఏమి ఉండదు. ఇంకా మీరు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దేశానికి రారు అని చెప్పి ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియపరచు. వాళ్ళందరూ పోగై ఐగుప్తు దేశంలో ఇర్మియా దగ్గరికి వచ్చి వాళ్ళన్న మాటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 44వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 15-16 వచ్చినారు. అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపం వేదురని ఎరుగున్న పురుషులందరూ, అక్కడ నిల్చున్న స్త్రీలు, మహాసమాజముగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముడు జనులందరూ ఇర్మియాకు ఇలా చెప్పారంట. ఎలా చెప్పారు? యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించే ఈ మాటను మేము అంగీకరించము. మేము నీతో చెప్పిన సంగతులన్నీ నిశ్చయముగా మేము నెరవేర్చబోతున్నాం. మేమును, మా పితరులు, మా రాజులు, మా అధిపతులు యోధా పట్టణంలోనూ యెరూషలేము వీధుల్లో చేసినట్టే ఆకాశరాణికి మేము ధూపం వేస్తాం, ఆమెకు పానార్పణలు అర్పిస్తాం. ఎందుకంటే మేము అలా చేసినప్పుడే మాకు ఆహారం సమృద్ధిగా దొరికింది, అప్పుడే మేము క్షేమంగా ఉండేవాళ్ళం, ఏ కీడు మాకు కలగలేదు. అయితే ఆకాశరాణికి ధూపం వేయడం, ఆమెకు పానార్పణ అర్పించడం మానేసినప్పటి నుంచి ఇవన్నీ మాకు తక్కువైపోయింది. మేము ఖడ్గం చేత, క్షేమం చేత క్షీణించిపోతున్నాం. మేము ఆకాశరాణికి ధూపం వేయగా, ఆమెకు పానార్పణ అర్పింపగా, మా మగోళ్ళు, మా పురుషులు వాళ్ళు చెప్పకుండానే మేము చేస్తున్నామా? వాళ్ళు చెప్పకుండానే మేము వాళ్ళకి పానార్పణ పోస్తున్నామా అని చెప్పారంట. అప్పుడు ఇర్మియా తర్వాత మరొక మాట వాళ్ళకి చెప్పాడు. ఆలోచించండి, ఎంత నష్టపోయి దేశాన్ని వదిలేసి పారిపోయి వాళ్ళ కళ్ళ ముందే ఖడ్గం చేత చంపబడిన వాళ్ళు, నాశనం వచ్చిన వాళ్ళు, చెరలోకి వెళ్ళిపోయిన వారు వాళ్ళ కళ్ళ ఎదుటే వాళ్ళు నివసించినటువంటి ఆ దేశం, వాళ్ళ పట్టణాలు, వాళ్ళ ఇళ్ళు అన్నీ పాడైపోయి అలా అయిపోయింది. అలా అయిపోవడానికి కళ్ళారా చూసి కూడా వాళ్ళు ఏమంటున్నారు? మీ మాట విన్నాం, మాకు ఏహో అక్కర్లే, ఆకాశరాణికి మేము ధూపం వేస్తాం, పిండి వంటలు చేస్తాం, పానార్పణ పోతాం. అలా చేసినప్పుడే మాకు బాగుండేది,
అలా చేయొద్దని మానిపించేసిన దగ్గర నుంచి మాకు ఇదిగో ఈ తెగులు, ఈ క్షామం, ఈ రోగాలు, ఈ బాధలన్నీ వచ్చాయి. ఎంత మొండోళ్ళండి వాళ్ళు. రాతి గుండె అన్నమాట. యెహెజ్కేలు అంటున్నాడు, వీళ్ళలో ఉన్నటువంటి రాతి గుండె తీసేసంట ప్రభు మాంసపు గుండె ఇస్తాడంట. 26-27 వచనాలు యెహెజ్కేలు గ్రంథం. రాతి గుండె మీలో నుంచి తీసేసి మాంసపు గుండెనిస్తాను, నా ఆత్మను మీలో ఉంచి నా కట్టడలు అనుసరించేవారుగా, నా విధులు గైకొనేవారుగా మిమ్మల్ని చేస్తాను. ఒక వ్యక్తి నూతనంగా జీవించినప్పుడు, నూతనంగా జన్మించినప్పుడు దేవుణ్ణి, ఆయన సువార్తను, ఆయన వాక్యాన్ని ఎదిరించేటువంటి ఆ రాతి గుండె తీసివేయబడి విధేయత అనే దాన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. విధేయత అనే దాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే చూడండి, కఠినాత్ములు మారిన తర్వాత వాళ్ళు ప్రేమ గల వాళ్ళు అయ్యారు. చంపేసే స్వభావం కలిగిన వాళ్ళు, ఎదుటివాడు చంపడానికి వచ్చినా ధైర్యంగా నిలబడి చావుకైనా సిద్ధం పడిన వాళ్ళు ఎంతమంది లేరండి మార్పు చెందిన వాళ్ళలో. కాబట్టి రాతి గుండె తీసేశాడు ప్రభు, ఆయన ఆత్మను మనలో ఉంచాడు. ఆ ఆత్మే మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. నూతనంగా జన్మించినటువంటి పాపి యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు రక్తం పరిహరిస్తుంది. యోహాను 1 పత్రిక 1 అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రపరుస్తుంది. పవిత్రపరచబడినటువంటి హృదయంలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తాడు. అప్పటి నుంచి పరిశుద్ధాత్ముడు మనలో పాప శోధనలు కలిగినప్పుడు ఆయన దుఃఖించి మన హృదయాల్లో దుఃఖాన్ని, పాపం విషయమై వేదనను కలిగిస్తాడు. అప్పుడు మనం పాపంలో పడకుండా కాపాడబడతాం. ఇది పరిశుద్ధాత్మ చేసే కార్యాల్లో ఒకటి. పరిశుద్ధాత్ముడు మనలో ఉండుట చేత మనం పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాం. పరిశుద్ధులుగా ఉండడానికే కదా దేవుడు మనల్ని పిలిచాడు. పేతురు రాసిన 1 పత్రికలు అంటాడు కదా, 1 అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన 1 పత్రిక 1 అధ్యాయం 14వ వచనం నుంచి, నేను పరిశుద్ధుడైనాను కనుక మీరు పరిశుద్ధులైన రాయబడినది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులుగా ఉండడానికే కదా ప్రభు మనల్ని పిలిచారు. పరిశుద్ధులుగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచారు. మీరు పరిశుద్ధులగుటయే అంటాడు తెస్సలోనికే పత్రికలో. జారత్వానికి దూరంగా ఉండడమే, మీరు పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం అంటాడు. పరిశుద్ధత యందు, ఘనత యందు మనం మన ఘటాన్ని కాపాడుకోవాలంటాడు. పరిశుద్ధులుగా ఉండుటకు ప్రభు మనల్ని పిలిచాడు అంటాడు. పరిశుద్ధులుగా ఉండుటకు ప్రభు మనల్ని పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. కాబట్టి ప్రభు యొక్క ప్రేమను మనం గుర్తు చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రికలు అదే అంటాడు. కొరింథీ 1 పత్రికలో 1 పత్రిక 1 అధ్యాయం 1వ వచనం, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుని సోస్తెనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు ప్రభు మనల్ని పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. మనం పరిశుద్ధులుగా ఉండడం కోసం దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 13-14 వచనాలు, 13-14 వచనాలు, మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటగా ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు
సంచకరువుగా ఉన్నాడు. కాబట్టి రక్షించబడిన వ్యక్తి పాపం చేయకుండా ఉండగలడు. ఎందుకంటే అతనిలో నూతన స్వభావం వచ్చింది. ఎందుకంటే అతనిలో ఉన్న రాతి గుండె తిరుగుబాటు చేసే హృదయం పోయి విధేయత హృదయం వచ్చింది. మూడవది, దేవుడు తన ఆత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడు. నాలుగవది, దేవుని వాక్యం. నాలుగవది ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. 119వ కీర్తన 11వ వాక్యం చదువుదాం. 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. పాపం చేయకుండా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాను. కాబట్టి దేవుని వాక్యము మన జీవితాన్ని ఏలేటట్లుగా, వాక్యం మనం ఏలాలండి. ఒక వాక్యం విన్నామంటే ఆ వాక్యం నిన్ను ఏలాలి. అంటే ఆ వాక్యానికి నువ్వు పూర్తి అధికారం ఇవ్వాలి. ఆ వాక్యానికి నువ్వేం చేయాలి? పూర్తి అధికారం ఇచ్చేయాలి. ఇదిగో మోసం చేయొద్దు అని చెప్పింది వాక్యం. కాబట్టి ఆ వాక్యం నిన్ను ఏలినప్పుడు నువ్వు మోసం చేయకుండా ఉండగలవు. అలాగే చెప్తారులే, అందరికీ ఎలా కుదురుద్ది? అందరూ మోసం చేయకుండానే ఉంటున్నారా? అందరూ నీతిమంతులా? అందరూ పరిశుద్ధంగా ఉంటున్నారా? అందరూ అంత గొప్పోళ్ళ? చెప్పే వాళ్ళు ఉంటున్నారా మనం ఉండడానికి? మనకంటే సీనియర్లు ఎప్పటి నుంచో రక్షణ పొందినాడు వాళ్ళే ఉండలేదు కదా, మనం ఎలా ఉంటాం? ఇలాగ కొన్ని కంపారిజన్స్ చేసుకుని మనం సరిగా వాక్యాన్ని అర్థం చేసుకోక వాక్యాన్ని పెడార్థాలు తీసి, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో భక్తుల తప్పిదాలు కూడా రాయించాడు, భక్తుల పాపాలు కూడా రాయించాడు. ఎందుకు రాయించాడు? ఆ పాపాలకి శిక్ష కూడా పెట్టాడు దేవుడు. ఎందుకు పెట్టాడు? ఇవన్నీ ఎందుకు రాయాలి బైబిల్లో? మంచి మాటలు రాయొచ్చు కదా, వాళ్ళు చేసిన మంచి రాయొచ్చు కదా, చెడ్డ రాయకూడదు కదా. ఇది చాలామంది వితండ వాదన. అలా అయితే ఆయన మోసగాడు అవుతాడు మన దేవుడు, తెలుసా? అలా అయితే ఆయన న్యాయవంతుడు. న్యాయం కనపడదు ఆయనలో. ఎలా అయితే ఎక్కడ కనపడుతుంది న్యాయం ఆయనలో? ఇలా చేసి ఉంటే మంచి పనులు రాసి చెడ్డ ఏం చేయకుండా, చెడ్డవాటికి శిక్ష ఏం పెట్టకుండా తన భక్తుడిని కాపాడేసి, అరే నన్ను నమ్ముకున్నాడు వీడిని శిక్షించడం ఏంటని అలా పక్షపాతం చూపించకుండా ఉండబట్టే ఆయన న్యాయవంతుడు అనేటువంటి విషయం లోకానికి అర్థమవుతుంది. కాబట్టి పాపం చేయకుండా ఉండడానికి దేవుని వాక్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అందుకే యోహాను పత్రికలో 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించారు అంటాడు. దేవుని వాక్యం నిలుచుచున్నది. ఏమంటే మేము చదువుకోలేదండి, మాకు వాక్యం చదవడం రాదా? నీకెవరు చెప్పట్లేదా? నువ్వు వర్తమానాలు వింటలేదా? నీకు తెలీదా దేవుని వాక్యం? ఇంకా వాక్యం గురించి రాస్తాడు యోహాన్ గారు, మొదటి పత్రిక 2వ అధ్యాయం 2 వచనాలు, మొదటి వచనం అని చూద్దాం. నచ్చిన పిల్లారు, మీ పాపం చేయకుండా ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడైన క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైన, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యము ద్వారా దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు. పాపంపై విజయం నీకు దొరుకుతుంది. నువ్వు ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో, ఎంతగా దేవుని వాక్యానికి నీ జీవితంలో అధికారాన్ని ఇస్తావో, ప్రాధాన్యత ఇస్తావో, అప్పుడే అన్నీ క్రమపరచబడతాయి. ఒక విషయం గమనించండి, ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ధరించండి అంటున్నారు ఇప్పుడు కదా. అందరూ చేస్తున్నారా పని?
వీధులు తిరిగేవాళ్ళు, ఇంట్లో గురించి చెప్పట్లేదు నేను, వీధులు తిరిగేవాళ్ళు అందరూ చేస్తున్నారా? హెల్మెట్ ధరించండి అన్నారు. ధరించేవాళ్ళు ఉన్నారా? ఆలోచన చేయండి. అయితే చట్టబద్ధం చేస్తే కొంతవరకు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మాస్క్ లేనోడిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తాం, ఇది చట్టం అని వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్కి శిక్ష కూడా జోడిస్తే చచ్చినట్టు మాస్క్ పెట్టుకుంటాడు. ఎవడైనా బయటికి వెళ్తాడు, చచ్చినట్టు పెట్టుకుంటాడు. ఎక్కడైనా సరే దొరికినప్పుడు ఫోటో తీసుకెళ్ళి జైల్లో పడేస్తే ఒక నెల రాకుండా, అంటే దానికి అథారిటీ ఇస్తే మనిషి లోపడతాడు. ఎన్ని చెప్పినా వింటున్నారండి? ఒరే గుంపుగా కూర్చోకుండా అంటే గుంపులుగా కూర్చుని వాళ్ళకు రావడం కాకుండా మిగతా వాళ్ళు కూడా అంటిస్తున్నారు. డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నాడు, 3 అడుగులు దూరం ఉండాలంటున్నాడు. ఎక్కడ ఉంటుంది? మన మంచి కోరే కదా చెప్పేది. దేవుని వాక్యం కూడా ఎవరు మంచి కోరి చెప్తుంది? మన మంచి కోరే. మనం బాగుపడాలని, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవునికి దగ్గర అవ్వాలని, దేవుడు మనల్ని ప్రేమించేటట్లుగా మనం నడుచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంటే దానికి ఏమాత్రం రెస్పాన్స్ ఉండదు. చాలామంది దాన్ని తిరస్కరిస్తారు, తృణీకరిస్తారు, వ్యతిరేకిస్తారు, స్పందించరు. అదే వాక్యానికి అథారిటీ మనం ఇస్తే, దానికి పెత్తనం ఇస్తే అది మన జీవితాన్ని బాగు చేస్తుంది. పాపం చేయకుండా మనం నిలబడగలం. అందుకే భక్తుడు అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా ఎదుట నీ వాక్యాన్ని ఉంచుకున్నానయ్యా అంటాడు. వాక్యాన్ని ఉంచుకున్నాను కాబట్టి పాపం చేయకుండా దేవుడు ఇవన్నీ మనకు కల్పించిన సదుపాయాలు. ఇవన్నీ మనకు కల్పించిన సదుపాయాలు. ప్రభువు పాపం చేయకుండా, రక్షించబడిన వ్యక్తి పాపం చేయకుండా పాపం నుంచి తాను భద్రపరచుకోవడానికి తగిన ఏర్పాట్లు దేవుడు ముందే చేశాడు. మరి ఈ ఏర్పాట్లు ఉన్నా సరే ఎందుకు పాపంలో పడిపోతున్నారు అందరూ? ఇంకా తండ్రి సన్నిధిలో మన కోసం విజ్ఞాపనకర్త యేసుక్రీస్తు ఉన్నాడా లేదా? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షాన విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడే అన్నాడు. తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చిన వారందరి పక్షాన విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. అంటే మనం దేవుని దగ్గరకు వచ్చాం. ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరిస్తారో వారి పక్షమున పరలోకమందు ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రతి శోధనపై మనం అందుకే జయం పొందుతున్నాం. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ యొద్ద క్షమాపణ దొరుకుద్ది. నరులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ దగ్గర క్షమాపణ దొరుకుద్ది, నీ దగ్గర కృప దొరుకుద్ది, నీ దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుద్ది అంటున్నాడు. నువ్వు ఒక్కసారి కనుక పాపం చేసావా, పాపంలో పడ్డావా, ఇంక నీ పని అంతే అని ప్రభు వదిలేసి ఉంటే మనం ప్రభువుని నమ్ముకున్న ప్రయోజనం లేకుండా పోను. అలాగని ప్రతిసారి పాపం చేసి దేవుడి దగ్గరకు వచ్చి ప్రభు నన్ను క్షమించు అంటాం, ఆయన కృపంలోకి కట్టడమే. ఆయన కృపంలోకి పెడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు, మనకు అర్థమవుతుంది తర్వాత. ఆయన కృపంలోకి పెడితే కాబట్టి పాపం చేయకుండా ఉండొచ్చు మనం. ఎందుకంటే దేవుడు అలాంటి సదుపాయాలు మనకి కలగజేశాడు. రక్షించబడిన వ్యక్తి పాపం చేయకుండా ఉండగలడు. 1 నూతన స్వభావం ద్వారా, 2 విధేయత మనస్సు ద్వారా, 3 పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, 4 దేవుని యొక్క వాక్యం ద్వారా, 5
మన పక్షాన తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ సంపూర్ణంగా రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభు మన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండి తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడే ఆ ప్రభుని యేసుక్రీస్తుని బట్టి తప్పనిసరిగా మనం పాపం చేయకుండా ఉండగలం. కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే ఏమన్నారు? బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఫోన్లో అదిగా, ఎవరికి నువ్వు ఫోన్ చేసినా సరే ఏమవుతుందా? ఎవరికి ఫోన్ చేసినా సరే మీ ముఖంపై మాస్క్ ధరించండి, చేతులను గంటకి సబ్బుతో కడుక్కోండి చెప్తున్నారు లేదా? మనిషికి మధ్య మీటర్ డిస్టెన్స్ ఉంచుకోండి. ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? మీరు సేఫ్గా ఉండడం కోసం ఇదిగో మీరు ఇలా చేయాలి అంట. రక్షించబడిన వ్యక్తి కూడా పాపంలో పడిపోకుండా ఉండడానికి దేవుడు ఈ భద్రత అంతా ఏర్పాటు చేశాడు. అదే నూతన స్వభావం, విధేయత మనస్సు, దైవాత్మ సహాయం, దేవుని వాక్య సహాయం, పరమందునటువంటి యేసుక్రీస్తు యొక్క సహాయం. ఇన్ని విధాలుగా ఆయన సపోర్ట్ ఇస్తూ ఉంటే ఇవన్నీ నిర్లక్ష్యపెట్టి క్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని మర్చిపోయి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఆర్పేసి తిరుగుబాటు చేసే మనసు తెచ్చుకుని నువ్వు దేవుని బిడ్డవనేటువంటి సంగతి మర్చిపోయి అపవిత్రతపై అడుగులు వేస్తూ నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే మరి పాపంలో పడక ఏం చేస్తావు? మరి పాపంలో పడిపోకుండా ఉండగలమా లేదా? విశ్వాసి ఉండగలం. ఇవన్నీ ఆచరిస్తూ ఉన్నప్పుడు, వీటన్నిటి ఆధీనంలో మనం నడుస్తున్నప్పుడు, ప్రభు ఇచ్చిన భద్రతలో నువ్వు ఉంటే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు కోడి పిల్లల్ని పెంచుతూ ఉంటుంది, చిన్న పిల్లలు పెంచుతూ ఉంటుంది. శత్రువు వచ్చినప్పుడు, కాకో లేకపోతే గ్రద్దో వచ్చినప్పుడు, లేకపోతే కుక్కలో లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ వస్తాయి కదా, పిల్లిలో వచ్చినప్పుడు అదొక కేక వేస్తుంది. అక్కడక్కడ ఏరుగుని తింటున్నటువంటి పిల్లల్ని అపాయపు కేక అనమాట. అపాయం వచ్చిందిరా అని కేకేస్తుంది. కేకేసినప్పుడు ఏం చేస్తాయి? పరుగు వెళ్ళిపోతాయి. ఎక్కడికి? తల్లి రెక్కల కిందకి వెళ్ళిపోతాయి. మా అమ్మ అంతే, ఇప్పుడు సరిగ్గా స్వేచ్ఛగా తిన్నవదా ఏంటి వెళ్ళేది, నేను వెళ్ళను అనుకో సత్తది. అదే నీకు భద్రతను దేవుడు ఏర్పాటు చేశాడు కదా. నువ్వు వీటిని ఆశ్రయించకపోతే, వీటి ప్రకారంగా నువ్వు నడవకపోతే నువ్వు పాపంలో పడిపోతావు. అయితే విశ్వాసి పాపం చేయకుండా ఉండొచ్చు. ఎలా అంటే ఈ నియమాలన్నీ పాటించినప్పుడు. పరీక్ష చేసుకుందాం. ఇన్ని సదుపాయాలు దేవుడు నీకు కలగజేసిన ఇంకా నువ్వు పాపం చేస్తున్నావా? నూతన స్వభావం ఇచ్చాడు కదా దేవుడు నీకు. నీలో ఉన్న రాతి గుండె తీసేసి మెత్తని హృదయం ఇచ్చాడు కదా. పరిశుద్ధాత్ముడు నీకు సహాయపడుతున్నాడు కదా. దేవుని వాక్యం ఉంది కదా నీ దగ్గర. తండ్రి సన్నిధిలో మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు కదా. ఆయన కోపం మన మీదకి రాకుండా, ఆయన ఉగ్రతను సిలువలో భరించినటువంటి యేసుక్రీస్తు ఇదిగో నా బిడ్డ అని నిత్యము మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు కదా. ఎన్ని సదుపాయాలు దేవుడిని కలగజేసిన వాటిని ధిక్కరించి, వాటిని విసర్జించి ఇంకా పాపం చేస్తున్నాడు. నీ జీవితాన్ని సరిచేసుకో, పరీక్షించుకో, పరిశోధించుకో. ప్రభు సన్నిధిలో ప్రభుని అడుగు, ప్రభు పాపం చేయకుండా ఉండడానికి నీవు ఈ సదుపాయాలన్నీ కలగజేశావు, కానీ ఇంకా నేను పాపం చేస్తూనే ఉన్నాను. ఒకవేళ చేసేవాళ్ళైతే, ఇంకా పాపం చేస్తూ పాపంలో నిలిచి ఉన్నట్లయితే ప్రభును క్షమించమని అడగండి. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినవాడు.
ప్రభుని అడుగుదాం. పాపం చేయకుండా నిలిచి ఉండేటువంటి ధైర్యం, ఆ శక్తి ఈ అన్నిటి ద్వారా నాకు దయచేయి ప్రభువా. నా జీవితకాలంలో ఎప్పుడు పాపం చేయకుండా నేను ఉండగలిగేటట్లు నన్ను నిలబెట్టు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపి నీకు వందనాలు. ఈ పరిశుద్ధ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తాం ప్రభువా. ఈ శనివార కాలం ఉపవాస దీక్షతో నీ సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి మేము మా జీవితాన్ని సరిచేయడానికి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మేము పాపం చేయకుండా ఉండగలం. దాని కొరకు మీరు ఎన్నో సదుపాయాలు కలుగజేశారు. నూతన స్వభావాన్ని ఇచ్చారు, మాంసపు గుండెని ఇచ్చారు, దైవాత్మ సహాయాన్ని ఇచ్చారు, నీ వాక్యాన్ని ఇచ్చారు. పరమందుండు నిత్యము నివసిస్తున్నటువంటి కుమారుడైన యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపన మా కొరకు ఇచ్చారు. ఇవన్నీ కలిగి ఉన్న వీటిని ఆశ్రయించక లోక పాపాన్ని అనుసరిస్తూ అపవిత్రులమైపోయి ఈ ఆధిక్యతలన్నిటి నుంచి కోల్పోతూ పాపులుగా మారిపోతా ఉన్నాం. పాపం చేసేస్తున్నాం. అదైతే మనం క్షమించండి, మా పాపాలను పరిహరించండి. మరి మేము తిరిగి బలపడడానికి, నిలబడడానికి ఏం చేయాలో తర్వాత వర్తమానంలో మాకు తెలియపరచండి. మీ కృప మాకు అనుగ్రహించమని మీ చేతులకే మమ్మల్ని అప్పగించుకుంటూ మళ్ళీ తిరిగి 12 గంటలకు మేమంతా కలుసుకోబోతుండగా అంతవరకు ప్రార్థించి నీ సన్నిధిలో కనిపెట్టి ప్రభా మరొకసారి నీ వాక్యాన్ని వినుటకు మా హృదయాన్ని సిద్ధపరచమని మీ చేతులకే మమ్మల్ని అప్పగించుకుంటూ అతి శీఘ్రము రానన్న రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించేటప్పుడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.